ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 190 నామాలకు అర్థం తెలుసుకున్నాము. 191వ నామము. 191వ నామం దుఃఖహంత్రి అంటే దుఃఖములను పోగొట్టి నట్టిది. తనను ఆశ్రయించిన భక్తులకు కలుగు ఇహపర దుఃఖములను నశింపచేసి వారికి మోక్షమును ప్రసాదించినది. 192వ నామము సుఖప్రద. సర్వకాల సర్వావస్థల యందును తన నామమును భక్తి శ్రద్ధలతో జపించి భక్తులకు అన్ని విధములైనటువంటి సుఖములను ఇచ్చు భక్త వరదాయిని తన భక్తులకు సర్వ సుఖములు అందించినది. 193వ నామం దుష్టదూర అంటే దుష్టులకు దూరమైనది లేదా దుష్టులు సాక్షాత్కారం పొందలేనిది. మనస్సునందు వాచకం నందు కర్మలయందు దోషము కలవారు దేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణలు పొంద సఖ్యము కాదు. 194వ నామం దురాచార శమని. చెడు ఆచారము కర్మలను నశింపచేయునది అనగా చెడు కర్మలు చేయువారికి జ్ఞానమును కలుగచేసి ఆ కర్మల నుండి వారిని తప్పించినది. 195వ నామం దోష వర్జిత అంటే దోషములు వర్జించినటువంటిది అనగా దోషరహితమైనది. దోషములు లేశ మాత్రము అంటనటువంటిది. దోషములు పొడ చూపని స్థితి కలిగినటువంటిది. 196వ నామం సర్వజ్ఞ అంటే సర్వజ్ఞ. 196వ నామం సర్వజ్ఞ అంటే సమస్త విషయములందు జ్ఞానమును కలిగినటువంటిది. సర్వ మూలములు తెలిసినటువంటిది. ఈ సమస్తము విశ్వమందు గల అన్ని విషయములందును గల కారణములు ఎరిగి ఉన్నది. 197వ నామము సాంద్ర కరుణ అంటే అమితమైన కరుణ కలిగినటువంటిది. సరళమైన వంటి కరుణ కలిగినది. తనను ఆశ్రయించి భక్తుల ఎడల సముద్రమంత విశాలమైన గొప్ప కరుణ కలిగి ఉన్నది జగనని తల్లి. 198వ నామం 198వ నామం సమానాధిక వర్జిత అంటే సమానము అధికము చేత వర్ణింపబడినది అనగా ఆ దేవితో సమానమైనది కానీ అధికమగు శక్తి గాని ఈ జగత్తునందు లేకపోవటచే ఆ రెండును ఆ దేవి ఛాయలకు సైతము చేరలేనటువంటిది. 199వ నామం సర్వశక్తిమయి అంటే సర్వశక్తులకు ఆదిదేవత. ఈ జగత్తు యందు చరించుచున్న శక్తి స్వరూపములు ఏవైతే ఉన్నాయో ఆ శక్తులన్నీ శక్తి స్వరూపిణి అయినటువంటి దేవి యొక్క శక్తులే. ఈ సకల దేవతల యొక్క శక్తులు దేవి యొక్క శక్తులే కనుకనే సర్వశక్తిమయి అన్న భావనతో స్తుతించుచున్నాము. 200వ నామం సర్వమంగళ అంటే సకలము శుభములు కలిగినట్టిది అనగా తనను ఆశ్రయించిన భక్తులకు సకల శుభములను ఇచ్చుచున్న మంగళప్రదాయిని కావున సర్వమంగళ అని స్తుతించుచున్నాము. 201వ నామం సద్గతి ప్రద అంటే సద్గతిని ప్రసాదించునట్టిది. తన నామమును త్రికరణ శుద్ధిగా జపించు భక్తులకు పరబ్రహ్మ తత్వమును అవగతము చేసి వారికి స్వర్గ మోక్షాదులను ప్రసాదించినది. 202 సర్వేశ్వరి అంటే సకములకు ఈశ్వరి అయినది అనగా ఈ సమస్త జగత్తునకు ప్రభువు అయినట్టిది. తనకు
సమానురాలు కానీ ప్రభువులు కానీ లేక తాను మాత్రమే అధికురాలు అయినట్టిది. 103వ నామము సర్వమయి అంటే సమస్తమందును వ్యాపించి ఉన్నట్టిది. ఈ జగత్తునందు ఉన్నట్టి సర్వ తత్వములందును వ్యాపించి ఉన్నట్టిది. పంచభూతములు మొదలు పరమశివుని వరకు కల అన్ని తత్వములు ఆ దేవి యొక్క స్వరూపములే అని ఈ నామము అందు భావము. 204వ మంత్రం సర్వతంత్ర స్వరూపిణి. సర్వమంత్రస్వరూపిణి. సకల శాస్త్రములందు గల సర్వమంత్రముల యొక్క స్వరూపమే తానై ఉన్నట్టిది. ఈ జగత్తునందు గల ఓంకారం మంత్రము నుండి కల సమస్త మంత్రములు ఆ దేవి యొక్క స్వరూపములే. ఏ మంత్రముతో ఆ దేవిని స్తుతించినను భక్తులకు సద్గతిని కలిగించును. 105వ నామం సర్వ యంత్రాత్మిక. సకల యంత్రముల స్వరూపము తానుగా కలిగినది లేదా సకల యంత్ర స్వరూపములుగా తన ఆత్మగా కలిగినది అనగా సమస్త యంత్రములందు ఆ దేవి యొక్క ఆత్మ కలిగి ఉన్నది. 106వ మంత్రం సర్వతంత్ర రూప అంటే సకల తంత్రములు రూపముగా కలది. సకల తంత్రముల రూపములు తానై ఉన్నట్టిది. సకల తంత్రములందును దొరకు మార్గము చేర్చున్నది ఆ దేవి సన్నిధికే కనుక సకల తంత్రముల చేత పొందదగినది. 207వ నామం మనోన్మణి అంటే మనోన్మన్యస్థాన స్వరూపిణి. దేహమునందు 8వ బ్రహ్మరంధ్రము భ్రూమధ్య కను బొమ్మలకు మధ్యగా ఉండును. దానికి క్రిందగా నుండు స్థానమునకు మనోన్మన్య అని పేరు. ఆ స్థానము శుద్ధమైనటువంటిది, పరము అయినటువంటిది, మోక్షమునకు స్థానము వంటిది. 108వ నామము మహేశ్వరి అంటే మహేశ్వరుడి శివుని శక్తి స్వరూపిణి. త్రికాల జ్ఞాని, త్రిగుణాతీతుడగు శివుని యొక్క అంతర్శక్తిగా వర్ధిల్లుచున్నది. మహేశ్వరునికి ప్రభువుగా వెలుగొందుచున్నది. 209వ నామము మహాదేవి అంటే మహాదేవి అనగా విశేషములైనటువంటి లక్షణములు లేదా మహత్యములను కలిగినటువంటిది లేదా విశేషమైనటువంటి శరీరము కలిగినది. ఇది ప్రమాణములకు అందనటువంటిది. 210వ నామం మహాలక్ష్మి అంటే విశేషమైనటువంటి ఐశ్వర్యప్రదాయిని అని లేదా ప్రమాణమునకు అందనటువంటి ఐశ్వర్యము కలిగినది అని అర్థము. లక్ష్మి అను నామమునందు శ్రీ మహావిష్ణువు యొక్క భార్య అను భావము కూడా కలదు. ఆమె సకల జగత్తునందు త్రిగుణ స్వరూపమునందు ప్రథమ స్వరూపిణి అను భావము కూడా కలదు. ఇక్కడ మహా అను శబ్దమునకు ప్రమాణములకు అందనిది లేదా పూజ్యనీయమైనది అన్న భావము చేర్చబడినది. మృడప్రియ 111వ నామం మృడప్రియ అంటే మృడుడు అను శివుడు వాని యందు ప్రియము కలిగినట్టిది. మృడుడు అను నామము శివుని యొక్క పర్యానామము. 212వ నామం మహారూప అంటే విశేషమైనటువంటి రూపమును కలిగి ఉన్నది లేదా ప్రమాణాలకు అందనటువంటి రూపమును కలిగి ఉన్నది. 213వ నామము మహాపూజ్య సకల దేవతలచే
పూజింపబడునట్టిది. సకల జనులు దేవతలను పూజింతురు. దేవతలు త్రిమూర్తులను పూజింతురు. ఆ త్రిమూర్తులు జగన్మాతయగు దేవిని ఆశ్రయించి పూజింతురు. కనుక త్రిమూర్తుల యొక్క పూజలందుకొనుచున్నది లేదా త్రిమూర్తులచే పూజింపబడుచున్నది అని అర్థము. 214వ మంత్రం. మహాపాతక నాశిని అంటే మహాపాపములను సైతము నశింపచేయునట్టిది. తనను ఆశ్రయించిన వారు బుద్ధిపూర్వకముగా గాని అసంకల్పితముగా గాని చేయు మహాపాపము లన్నిటిని పోగొట్టునట్టిది. గోహత్య, బ్రహ్మ హత్య పాతకముల నుండి వారిని విముక్తులను చేయునట్టిది. 215వ మంత్రం. నామం. మహామాయ అంటే సకల జీవులకు మోహాది లక్షణములను కలిగించున్నది లేదా సకల జీవుల యందును సమానమైన దయాగుణమును కలిగి ఉన్నది. 216వ నామం. మహాసత్వ అంటే విశేషమైనటువంటి సత్య గుణమును కలిగి ఉన్నది లేదా విశేషమైన అటువంటి స్వభావమును కలిగి ఉన్నది. 217వ నామం. మహాశక్తి విశేషమైనటువంటి శక్తి కలిగినది. సర్వకాల సర్వావస్థల యందును ఈ జగత్తును సక్రమముగా నడిపించు సృష్టి స్థితి లయాలందు తానే వ్యాపించి ఉన్నటువంటిది. ఈ జగత్తునందు అత్యుత్తమమైనటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అదే తానే ఉన్నటువంటిది. 218 నామం. మహారథి అంటే పరతత్వమును తెలుసుకున్న వారికి విషయములందు ఆసక్తి నశించి దేవియందు మనస్సు లగ్నం అగును. జ్ఞానులను ఆకర్షించు తత్వమును దేవి కలిగి ఉన్నది కనుక మహారథి అని స్తుతించబడుచున్నది. 219వ నామం. మహాభోగ అంటే విశేషమైనటువంటి గొప్ప ధనమును కలిగి ఉన్నది అనగా జ్ఞానము అనేది ధనము దేవి యొద్ద పుష్కలముగా ఉన్నది. ఆ ధనము తరుగుదలను ఎప్పటికీ ఎరిగి ఉండకపోవటయే విశేషము. 220వ నామం. మహేశ్వర్య అంటే గొప్పదైన ఐశ్వర్యమును కలిగి ఉన్నది అనగా తన భక్తులకు కరుణా కటాక్షములను ఎంతగా పంచినను లేశమాత్రమైన తరగనంత ఐశ్వర్యమును కలిగి ఉన్నది. 221వ నామం. మహావీర్య అంటే విశేషమైనటువంటి తేజస్సు సాటిలేని గొప్ప సామర్థ్యమును కలిగి ఉన్నది. 222 నామం. మహాబల విశేషమైనటువంటి బలాదులు కలిగినది. బలబద్ధమునకు నానార్థములు కలవు. ఆత్మ, సేన అను అర్థములు కూడా కలవు. వాని ప్రకారము విశేషమైనటువంటి ఆత్మ కలిగినది లేదా విశేషమైనటువంటి సేన కలిగినది అని కూడా చెప్పవచ్చును. 223వ నామం. మహాబుద్ధి విశేషమైనటువంటి బుద్ధి జ్ఞానము కలది. తన భక్తులకు మహాబుద్ధి అను పరతత్వ జ్ఞానమును ప్రసాదించున్నది. కావున మహాబుద్ధి అను విశేషార్థముతో అర్చించుచున్నాము. 224వ నామం. మహాసిద్ధి విశేషమగు అణిమాది సిద్ధులు కలిగి ఉన్నది లేదా అణిమాది సిద్ధులను వశపరుచుకున్నట్టిది. తన భక్తులకు ఆశ్రితులకు తనను ధ్యానించి వారికి రసోల్లాస సిద్ధులను సంప్రాప్తింప చేయు శక్తిని కలిగి ఉన్నది. 225వ నామం. మహాయోగీశ్వరేశ్వరి
మహాయోగీశ్వరేశ్వరి. యోగముచే గొప్పవారైన యోగులకు ఈశ్వరి ప్రభువు అయినది. గొప్ప యోగులచే తను ప్రభువుగా కీర్తింపబడుచున్నది. 226వ నామం. మహాతంత్ర అంటే సకల ఫలములను ఇచ్చు తంత్రములకు మూలము అయినది. సకల తంత్రములు కలిగి ఉన్నది. సకల తంత్రములు తానే ఉన్నట్టిది. 226. మహాతంత్ర సకల ఫలములను ఇచ్చు తంత్రములకు మూలము అయినది. సకల తంత్రములు కలిగి ఉన్నది. సకల తంత్రములు తానే ఉన్నది. 227. మహామంత్ర విశేషమైనటువంటి మంత్రములను కలిగి ఉన్నది. 228. మహాయంత్ర అంటే విశేషమైనటువంటి సకల యంత్రములు తన స్వరూపముగా యున్నట్టిది. సకల యంత్ర స్వరూపును తానే వెలుగొందుచున్నట్టిది. మా యంత్రములందు ఉత్తమోత్తమగు శ్రీ విద్యా స్వరూపరాలు. 229 మంత్రం. మహాసన అంటే గొప్ప ఆసనమును కలిగి ఉన్నది. దేవి భాగవతమందు భగవతి షట్త్రింశత్తత్వములు 36 తత్వములు ఆశ్రయించుకొని ఉన్నదని కలదు. మూల ప్రకృతి, మదము, అహంకారము, తన్మాత్రలు, మహాభూతాలు, జ్ఞానేంద్రియములు, కన్ను, ముక్కు, నోరు, చెవులు, కర్మేంద్రియాలు, మనస్సు, క్రియ, వాచకము, బుద్ధి, నిర్మలత్వం, ప్రాణ పానాదులు, ఉప ప్రాణులు, మనస్సు, జీవుడు, ఈశ్వరుడు, ఈ 36 తత్వములను దేవి కలిగి ఉన్నది. 230 నామం. మహాయాగ క్రమారాధ్య అంటే మహాయాగ క్రమము చేత సేవింప తగినది. మిక్కిలి రహస్యమగు యాగమునకు మహా యాగమని పేరు. అటువంటి యాగము చేత సేవింప తగినది లేదా అక్షోభ్యాదులు బ్రహ్మ అష్టమాతృకల అంశ చేత కలిగిన 64 మంది యోగులను సేవించుటకు మహాయాగమని పేరు. ఈ విధముగా సేవింప తగినది. ఇతర విధములైనటువంటి ఆరాధనల కంటే మహాయాగ ఆరాధన చేత దేవి యొక్క అనుగ్రహమును సత్వరముగా పొందవచ్చును. 230 నామాలకు అర్థం తెలుసుకున్నాము. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః.